Hello friends, welcome back to our channel Taja Jobs Info. ఫ్రెండ్స్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి పరీక్షలు లేకుండానే కేవలం సర్టిఫికేట్ చూసి మీకు ఉన్నటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఒక నెలకి 80,000 రూపాయల జీతం తీసుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కన్సల్టెంట్స్ అనేటువంటి ఉద్యోగాలని వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేసేందుకు రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే 5/11/2025 నుంచి 17/11/2025 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజును వచ్చేసి మనం ఇక్కడ చూపించినట్టు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్గా, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 500 రూపీస్గా ఫీజుని అయితే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజుని పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రిసిప్ట్ని మన అప్లికేషన్తో పాటుగా మళ్ళీ హార్డ్ కాపీతో పాటు అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ 2 స్టెప్స్లో చేయాల్సి ఉంటుంది. మొదటగా ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అని కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కాపీ తీసుకొని, అంటే ప్రింట్ తీసుకొని, ఆ యొక్క హార్డ్ కాపీని మరలా మనం రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సెండ్ చేసుకునే దానికంటే ముందుగా హార్డ్ కాపీ ఏదైతే జిరాక్స్ తీసుకుంటామో ఆ యొక్క అప్లికేషన్ సంబంధించి ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని అటెస్టెడ్ కాపీస్ అన్ని అటాచ్ చేసి, అలాగే ఫీజుకు సంబంధించిన రిసిప్ట్ని కూడా మనం అప్లికేషన్ పాటు అటాచ్ చేసి అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఆ హార్డ్ కాపీని సబ్మిట్ చేయడానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఈ అడ్రస్కి వచ్చేసి మనం హార్డ్ కాపీని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ 17/11/2025గా మెన్షన్ చేశారు. ఈ విధంగా ఆన్లైన్ మోడ్లో మరియు ఆఫ్లైన్ మోడ్లో 2 విధాలుగా కూడా అప్లికేషన్ అయితే కన్ఫామ్గా సబ్మిట్ చేయాలి. రెండిట్లో ఏది లేకపోయినా కూడా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అప్లై చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అన్నింటిని కూడా స్క్రూనిటీ చేసి షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. షార్ట్ లిస్ట్ చేసినటువంటి అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. ఇంటర్వ్యూకి సంబంధించి టైము, డేటు, వెన్యూకి సంబంధించి మనకి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారు. దాని ప్రకారంగా మనం ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎస్వి యూనివర్సిటీ కింద పనిచేస్తున్న కాలేజెస్లో మీకు ఎక్కడైనా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ సెండ్ చేయాలో అవన్నీ కూడా మరలా మనకి ఇక్కడ చెక్ లిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేశారు. వీటన్నిటిని కూడా మీరు అప్లికేషన్తో పాటు హార్డ్ కాపీతో పాటు పంపించాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు కనుక మనం చూసినట్లయితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే ఫార్మసీకి సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ మేనేజ్మెంట్ స్టడీస్కి సంబంధించి 6 ఖాళీలని, కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సికి సంబంధించి 2 ఖాళీలని, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 2 ఖాళీలని, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి 10 ఖాళీలని, ఫార్మస్యూటికల్ సైన్స్కి సంబంధించి 4 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే వీటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ప్రతి పోస్టుకు సంబంధించి కూడా మాస్టర్స్ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, టెక్నాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా బ్రాంచ్ల అభ్యర్థులకు సంబంధించి ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ తర్వాత పిహెచ్డి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే ఫార్మస్యూటికల్ ఉద్యోగాలకు సంబంధించి క్లియర్గా చూసినట్లయితే మొదటిగా ఈ బేసిక్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఫార్మసీ డిగ్రీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లైక్ బీఎస్సీ ఫార్మసీ అనుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ వరకు ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. అలాగే ఈ యొక్క ఉద్యోగాలను వచ్చేసి తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో
కన్సల్టెంట్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్యూర్లీ టెంపరీ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 5/11/2025 నుంచి 17/11/2025 వరకు కూడా ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.